36వ డివిజన్ చింతల్లో హిందూ శ్మశాన వాటికలో సరైన సదుపాయాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ బీజేపీ వరంగల్ జిల్లా అధికార ప్రతినిధి ఆడపు వెంకటేష్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆడపు వెంకటేష్ మాట్లాడుతూ చింతల్లోని హిందూ శ్మశాన వాటికలో దహన సంస్కారాల ఏర్పాటు కొరకు స్నానాలు చేయడానికి నీటి సదుపాయం, నల్లాలు, స్నానపు గదులు, దింపుడు గద్దె, పిట్టకు పెట్టడానికి గద్దె, చితి నిర్వహణకి గద్దెలు లేవు, శ్మశాన వాటిక ప్రహారీ గోడ నిర్మాణం ఇంకో 4 ఫీట్లు పైకి లేపాలని కమిషనర్ను కోరారు. ఈరోజు గ్రీవియన్సీలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారిని కలిసి 36వ డివిజన్కు సంబంధించినటువంటి హిందూ శ్మశాన వాటిక యొక్క డెవలప్మెంట్ గురించి, దానికి సంబంధించినటువంటి ఏదైతే గోడలు కావచ్చు, దాన్ని క్లీన్ చేయడం కావచ్చు, లేదంటే దాంట్లో ఉన్నటువంటి ఈ చెత్త చెదార్లు మొత్తం క్లీన్ చేసే విధంగా మరి ఈ రోజు నాడు కమిషనర్ గారికి అప్లికేషన్ ఇచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుందంటే, గత పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి అప్పుడు కార్పొరేటర్గా ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఇప్పుడు మొన్న అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కావచ్చు, ఎవ్వరు కూడా మా డివిజన్ను పట్టించుకున్న పాపన పోవట్లేదు, ఎవరు కూడా వచ్చి చూడట్లేదు. ఇప్పటికైనా ఎట్లాగో ప్రజాప్రతినిధులు మా డివిజన్ పట్టించుకోవట్లేదు, అధికారులైనా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి కావలసిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలనేసి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. దీనికి కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించేసి మరి వారు ఆ శ్మశాన వాటికను డెవలప్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సదరు ఏఈ గారికి కూడా వారు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా దాని మీద స్పందించడం చాలా మాకు కూడా సంతోషదాయకం. అధికారులు చొరవ